మనం వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం. సంస్కృత సంధి అయిన వృద్ధి సంధి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఎగ్జాంపుల్స్తో సహా. అకారమునకు అంటే అకారం అంటే ఆ ఆలకు, అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే ఆర్కారం ఏకాదేశం అవుతాయి. అంటే అకారం వచ్చినప్పుడు ఆ ఆలకు ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే ఆర్కారం ఏకాదేశం అవుతాయి. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. అకారం అంటే ఆ కామ ఆకు ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది. ఆ కామ ఆలకు ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. ఆ కామ ఆలకు రూలు పరమైతే ఆర్కారం వస్తుంది. ఇలా వస్తాయి చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాం. వసుధ ప్లస్ ఏక. ఇక్కడ చూడండి, వసుధలో దాలో ఆ ఉంటుంది అంటే అకారం. ఏకాలో ఏ అంటే ఏ అనేది ఆకారంనకు ఏ అనేది పరమైనప్పుడు ఐకారం వస్తుంది. అందువలన వసుధైక అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, సురా ప్లస్ ఏక. ఇందులో కూడా అంతే. రాలో అకారం, ఏలో ఏ అకారానికి ఏ వచ్చి చేరుతుంది కాబట్టి ఇక్కడ ఐ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పదం వచ్చేసి సురైక అని వస్తుంది. ఏక ప్లస్ ఏకైక. నెక్స్ట్ చూడండి, సమ ప్లస్ సమైక్య. అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం. పాప ప్లస్ ఓగం పాపౌగం. ఇక్కడ చూడండి, సమైక్యలో అకారానికి ఐ వచ్చి చేరింది. ఐ వచ్చి చేరినప్పుడు ఐకారమే వస్తుంది. అష్టైశ్వర్యంలో అష్టాలో అకారం, ఐశ్వర్యంలో ఐ, అష్టైశ్వర్యం ఇలా వస్తుంది అన్నమాట. పాప ప్లస్ ఓగం, అకారానికి ఓ వచ్చి చేరింది. ఇక్కడ ఓ వచ్చి చేరితే ఔ వస్తుంది కాబట్టి ఇదేమొస్తుంది పాపౌగం. వన ప్లస్ ఓషధి వనౌషధి అని వస్తుంది. రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం. అకారానికి ఔ వచ్చి చేరిన ఔకారం అనేది వస్తుంది రసౌచిత్యం. నెక్స్ట్ చూడండి, భాష ప్లస్ ఔన్నత్యం భాష ఔన్నత్యం. రుణ ప్లస్ రుణం రుణార్ణం. ఇక్కడ రుణ ప్లస్ రుణం చూడండి, రుణాలో నాలో అకారం, రూ వచ్చి చేరింది. రుణంలో రూ వచ్చి చేరింది కాబట్టి అది రుణార్ణం అయింది. ఆర్ వచ్చి చేరుతుంది అనమాట. అందులో నోట్ పాయింట్ చూడండి, అక్షౌహిణి. అక్ష ప్లస్ ఊహిని స్వైరిని వృద్ధి సంధి అవుతాయి అన్నమాట. అక్షౌహిణి, అక్ష ప్లస్ ఊహిని, స్వైరిని అనేవి కూడా వృద్ధి సంధులు అవుతాయని చెప్తున్నారు.